భరత్ తెలంగాణలో సభ నిర్వహించడానికి అనుమతి కోరిన జనసేన ప్రభుత్వం నిరాకరించడం ఎలా చూడొచ్చు? నేనేమంటానంటే ఎవరికైనా సభలు సమావేశాలు నిర్వహించుకునే హక్కు ఉంది. పోలీసులు లేదా ప్రభుత్వం దీనికి అనుమతి ఇవ్వాల్సి ఉండే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ఏమైనా సమైక్యాంధ్ర సభ పెడుతున్నారా? సమైక్యాంధ్ర అని చెప్పారా? సమైక్యాంధ్ర సభ కూడా జరిగింది కదా అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో. తెలంగాణ నవనిర్మాణ సభ అన్నారు, అంటే కొత్త తెలంగాణ నిర్మాణం కోసం అని చెప్పారు. ఏం తప్పే ఉంది? సంధ్యా కన్వెన్షన్ గచ్చిబౌలిలో అప్లై చేశారు. భయపడుతున్నట్ట పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడితే రద్దు చేయడానికి భయపడుతున్నట్ట? శాంతి భద్రతలు తలెత్తే అవకాశం అని చెప్తున్నారు. ఎట్లా శాంతి భద్రతలు తలెత్తే? మన కొండగట్టు పోయినాడు. కొండగట్టు టెంపుల్కు టీటీడీ నుంచి పవన్ కళ్యాణ్ విరాళం ఇప్పించాడు కదా. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పవన్ కళ్యాణ్ కొండగట్టులో తనకు ప్రాణాపాయం నుంచి అక్కడ బయటపడ్డ దగ్గర అక్కడ ఏమైనా శాంతి భద్రతల సమస్య తలెత్తిందా? 2000 మందితో సంధ్యా కన్వెన్షన్లో గచ్చిబౌలిలో పెడతామని చెప్తున్నారు. అరే ఆడియో రిలీజులు సినిమా రిలీజులు అవుతున్నాయి, అటువంటిది కాదు ఏం శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయి? నేను ఒకటే చెప్తున్నా, ఒకటి ఇక్కడ సరే ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కంటే బియాండ్ ఏంటంటే ప్రభుత్వం నుంచో ఇంకా వేరే వాళ్ళ నుంచో పెద్దల నుంచో ఆదేశాలు రావచ్చు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల్ని తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్ట్గా కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నవాడిగా చెప్తున్నా, గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు తెలంగాణకు ఏమాత్రం మంచివి కాదు. 12 సంవత్సరాలు అయింది తెలంగాణ వచ్చి, అవునా? ఇప్పుడు ఇంకా తెలంగాణ ఆంధ్ర లేకపోతే మార్వాడి గో బ్యాక్ ఇవి చేసుకుంటే తెలంగాణకు లాభమా నష్టమా ఆలోచించాలి మనం. మార్వాడి గో బ్యాక్, నార్త్ ఇండియన్ గో బ్యాక్, ఆంధ్ర గో బ్యాక్ ఇవి మాట్లాడితే తెలంగాణకు లాభమా? కేసీఆర్ ఏం చెప్పారు? కాలికి ముళ్ళు గుచ్చితే పంటితో తీస్తాం, పెట్టుబడిదారులతోనే మాకు సమస్య, పొట్టకోటి కోసం వచ్చిన వాళ్ళతో సమస్య కాదన్నారు. దాన్ని బిలీవ్ చేసి బీఆర్ఎస్ పార్టీకి అద్భుతంగా పట్టం కట్టారు. 2016 జిహెచ్ఎంసీ కానీ, 2018 అసెంబ్లీ కానీ, 2019 పార్లమెంట్ కానీ, 2023 అసెంబ్లీలో మొత్తం కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీలో రూరల్లో క్లీన్ స్వీప్ చేస్తే జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది, అంతే కదా. సో ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్యాక్ట్ కూకట్పల్లి, షేర్లింగంపల్లి, సెటిలర్ బెల్ట్ అంతా కూడా మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా బీజేపీకి ఎల్బీ నగర్ ఈ ఏరియాలో ఎక్కువ సీట్లు వస్తే సెటిలర్ బెల్ట్లో బీఆర్ఎస్కి వచ్చాయి. ఇప్పుడు ఈ నినాదం కొద్దిమంది బీఆర్ఎస్ నేతలు విగ్రహాలు లేకపోతే సభావిష్కరణ అని చెప్తున్నారు. నేను ఒకటి ఆలోచించాలి, బీఆర్ఎస్ పార్టీకి ఇది లాభమా? బీఆర్ఎస్ వాళ్ళు కనుక పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేక కామెంట్స్ చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ పరంగా ఇది లాభమా? మీకు లాభం అవుతుందో ఆలోచించండి. కేటీఆర్ ఇది ఆలోచించాలి. సెటిలర్స్ మీతో ఉన్నారు, మీ హయాంలో డెవలప్మెంట్ జరిగింది, హైదరాబాద్ సిటీ అని చెప్పి వాళ్ళు ఓటేశారు. మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తే పవన్ కళ్యాణ్ వ్యతిరేక అంటే కొద్దిమంది బీఆర్ఎస్లో లేకపోతే కొద్దిమంది మాట్లాడవచ్చు, కంప్లీట్గా బీఆర్ఎస్ ఉందని చెప్పలేము. కానీ ఒక లెఫ్ట్ ఎకో సిస్టమ్ పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తుంది. ఎందుకు వ్యతిరేకిస్తుంది? పవన్ కళ్యాణ్ మీద కోపం దేనికి? సనాతన ధర్మం ఉన్నందుకు లెఫ్ట్ ఎకో సిస్టమ్కు కోపం వచ్చింది, అంతే కదా. సనాతన ధర్మాన్ని కాపాడాలంటే లెఫ్ట్ ఎకో సిస్టమ్కి అప్పటి వరకు చెగువేరా టీషర్ట్లు వేసుకున్నంత కాలం బాగానే ఉన్నాడు పవన్ కళ్యాణ్ గద్దరు కలిసి తిరిగి ఫోటోలు పెట్టుకున్నంత కాలం బాగానే ఉన్నాడు. మొగిలయ్య పద్మశ్రీ ఇప్పించినప్పుడు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే సనాతన ధర్మం ఉన్నాడో అప్పటి నుంచి లెఫ్ట్ బ్యాచ్కి పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన కోపం వచ్చేసింది. సనాతన ధర్మం అన్నది హిందువులకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు వ్యతిరేకిస్తారు. పవన్ కళ్యాణ్ ఏమన్నా తెలంగాణకు అడ్డుపడ్డా? తెలంగాణకు అడ్డుపడ్డ పార్టీ ఏది తెలుసా? పార్లమెంట్లో అడ్డుపడ్డ పార్టీ అని తెలుసా? అవుట్రైట్గా సిపిఎం పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఆ రోజు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ విపరీతమైన నిరసనలు తెలియజేశారు. ఎంఐఎం సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న తర్వాత చేంజ్ అయ్యాడు, కానీ ఓవైసీ అసలు మాకు వద్దు, మాకు రాయల తెలంగాణ కావాలి, ఉంటే కనుక అసలు హైదరాబాద్లో ముస్లింలకు ఇబ్బంది అవుతుంది, చిన్న రాష్ట్రం అని చెప్పింది ఓవైసీ కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు అప్పుడు? ఆ రోజు నాకు తెలంగాణ ఆంధ్ర విడిపోతుంటే 11 రోజులు అన్నం తినలే అని చెప్పాడు, బాధ అనిపించింది అని చెప్పాడు, అంతే తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఆయన అడ్డు కాదు, నిలువు కాదు, పొడవు కాదు. ఎప్పుడు రాష్ట్ర విభజన తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడాడు తప్ప ఉద్యమ సమయంలో
తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడైనా మాట్లాడా? రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత తన పార్టీ జనసేన పెడుతున్నప్పుడు చెప్పాడు. సో పవన్ కళ్యాణ్ తెలంగాణకు వ్యతిరేకం ఎట్లా అవుతాడు? కోనసీమ కొబ్బరి దృష్టి తెలంగాణ కలిగిందేమో అన్న ఒక్క మాటను పట్టుకొని పవన్ కళ్యాణ్ తెలంగాణకు వ్యతిరేకం అంటే ఎట్లా చూడాలి మనం? సో తెలంగాణ సో ఇంకా కూడా 12 సంవత్సరాల తర్వాత గుర్తుకొచ్చిన తర్వాత తెలంగాణ వేరు ఆంధ్ర వేరు అని మాట్లాడితే ఇది ఏమాత్రం కరెక్టు? అరే మనం అందరినీ కలుపుకొని పోవాలి. ఇక్కడ రియల్ ఎస్టేట్ వృద్ధి చెందాలంటే హైదరాబాద్ వాళ్ళు రావాలి, నార్త్ ఇండియన్స్ రావాలి, బీహారీలు రావాలి, ఉత్తరప్రదేశ్ వాళ్ళు రావాలి. ఇవాళ ఒడిశా వాళ్ళు లేకపోతే హైదరాబాద్లో హోటల్స్ పనిచేయవు. ఇవాళ మార్వాడీలు చేయకపోతే ఇంత వృద్ధి ఉండదు. ఉత్తరప్రదేశ్ బీహారీలు లేకపోతే ప్లంబింగ్ వర్క్ లేదు. ఇవాళ ఫాల్ సీలింగు, ప్లంబింగు, కార్పెంటరు ఈ వర్క్ అంతా కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళతోనే మనకి ఇబ్బంది. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? మంచిది కాదు. నేను అవుట్రైట్గా నేను తెలంగాణ జర్నలిస్ట్ సంబంధించి 2014లో నేను జనరల్ సెక్రటరీగా ఉన్నా ఢిల్లీలో. తెలంగాణ రాష్ట్రం కావాలని బలంగా కాంక్షించిన వాళ్ళు నేను ప్రథముణ్ణి. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా నేను కూడా. ఈ పరిణామాలు మంచివి కావు తెలంగాణకు. ఈ నాయకులు పార్టీలు రెచ్చగొడతారేమో, బట్ అల్టిమేట్గా ఇప్పుడు మన దగ్గర రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఎందుకు పడిపోయింది? ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు పోయి అక్కడ అమరావతి అనేసరికి కొద్దిమంది అమరావతిలో ఇన్వెస్ట్ చేశారు. అందరి సహకారం అవసరం. నార్త్ ఇండియా వాళ్ళు రావాలి, మిగతా వాళ్ళు రావాలి. హైదరాబాద్ నవే గ్లోబల్ సిటీ. ఇట్స్ నో మోర్ ఇది. ఎస్, ఇప్పుడు ఒకవేళ తెలంగాణ సంబంధించి ఇప్పుడు ఈ పార్టీలకే, కాంగ్రెస్ అయినా లేదా బీఆర్ఎస్ అయినా బీజేపీకి అయినా అందరికైనా మళ్ళీ సెటిలర్ ఓట్లు కావాలి, అంతేనా? జిహెచ్ఎంసీ వచ్చేసరికి మారుతుంది. మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సందర్భంగా అందరు కూడా ఏంది, మేము కమ్మల ఓట్లు కావాలని చెప్పారు, మిగతా వాళ్ళ ఓట్లు కావాలి, వీళ్ళ ఓట్లు కావాలని చెప్పారు. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహంతో ఇష్యూ షురూ అయింది, అవునా? సరే, ఎన్టీఆర్కు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో చాలా విగ్రహాలు ఉన్నాయి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి. మైత్రివనంలో విగ్రహం పెట్టి రేవంత్ రెడ్డి ఏం చెప్పారు? ఎస్, బరాబర్ ఎన్టీఆర్ విగ్రహం పెట్టాల్సిందే అని చెప్పారు. ఎందుకు? ఆయన కమ్మ ఓట్లు, అంటే ఒక కమ్మ ప్రతినిధిగా మాత్రమే ఎన్టీఆర్ను చూస్తున్నారా? పువ్వాడ అజయ్ అప్పుడు బీఆర్ఎస్ సమయంలో కూడా పెట్టారు కదా ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం. సో ఈ ఏదైతే ఉందో ఈ జరుగుతున్న పరిణామాలు మంచివి కాదు. మీకు తెలంగాణ వాదాన్ని వ్యతిరేకించారంటే మరి ఈ క్యాబినెట్లో తుమ్మల నాగేశ్వరరావు సపోర్ట్ చేశారా? బీఆర్ఎస్ క్యాబినెట్లో ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ యాదవ్ని సపోర్ట్ చేశారా? చేయకున్న వాళ్ళు బాగా ఏమంటారు, ఈ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో 2 ప్రభుత్వాల్లో కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లో మెజారిటీ దోచుకుపోతుంటే మీరు కాంట్రాక్టర్లను వదిలేసి మధ్యలో పవన్ కళ్యాణ్ ఆయన ఏదో తెలంగాణ వ్యతిరేకలాగా చిత్రీకరించడం ఎట్లా అవుతుంది? ఎట్లా పవన్ కళ్యాణ్ కొండగట్టుకు నిధులు తీసుకొచ్చాడు కదా, తెలంగాణ టీటీడీ దేవస్థానం నుంచి కొండగట్టుకు నిధులు తీసుకొచ్చి మొన్న ఈ ప్రభుత్వం స్వాగతం పలికింది. మాట్లాడితే పవన్ కళ్యాణ్ అర్థం ఉండాలి. ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఇష్యూ అయింది, అవునా? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేయాలనుకుంది అన్నారు. ఒకవేళ చేస్తే చాలా తప్పేది. మా గురువు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఓకే. సో ఆయన ఏదో జనసేన అమిత్ షాను ఆ మీటింగ్ గురించి అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన నేను వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటా అన్నారు. అక్కడితో అయిపోయింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద దాడి చేస్తే తెలంగాణ, ఎస్, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద ఆయన అభిప్రాయం చెప్పారు. చెప్పిన తర్వాత అదేం పెద్ద ఆయన బూతులు తిట్టలేదు, బ్లాక్మెయిల్ చేయలేదు. సరే, ఆ విషయంలో కొంచెం జనసేన కంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకెక్కువ కామెంట్ పెట్టారు. దొరికిన తర్వాత పేటీఎం బ్యాచ్ అండి. కానీ తెలంగాణ వ్యక్తి అయిన నాగేశ్వర్ మీద దాడి చేస్తే మేము ఊరుకోం. అరే, తెలంగాణ వ్యక్తి నాగేశ్వర్ అయితే తెలంగాణ వ్యక్తి నాగేశ్వర్ ఆంధ్ర పాలిటిక్స్ గురించి మాట్లాడినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు రియాక్ట్ అవుతారు కదా. అంటే మాట్లాడేటప్పుడు మరి ఆయన తెలంగాణ పాలిటిక్సే మాట్లాడాలి, ఆంధ్ర పాలిటిక్స్ ఎందుకు మాట్లాడాలి? దీనికి ప్రతిదానికి తెలంగాణ వాదం తీసుకొస్తే నష్టపోయేది మనమే కదా, ఆలోచించాలి కదా. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు తెలంగాణ వ్యక్తి కాబట్టి ఆయన అరెస్ట్ చేయట్లేదు, లేకపోతే ఆయన మీద ఆగ్రహం వ్యక్తం కాలేదు. ఆయన వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఉన్న రాజకీయ పార్టీ గురించి మాట్లాడారు. ఎవరైనా మాట్లాడవచ్చు దేశంలో, మోడీ గురించో లేకపోతే ఇంటర్నేషనల్ ట్రంప్ గురించి మనం మాట్లాడతలేమా? దానికి తెలంగాణకి ఏం సంబంధం?
నిన్న పవన్ కళ్యాణ్ ఒక చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే కాపు మాట్లాడితే కాపు తిట్టించాలి, అంటే పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా అంబటి రాంబాబును పేరు నానిని పెట్టి తిట్టించాలి. దళిత్ మాట్లాడితే దళితుతో తిట్టిస్తారు, బీసీ మాట్లాడితే బీసీ, కమ్మ మాట్లాడితే కమ్మ కులంతో, రెడ్డి మాట్లాడితే రెడ్డి కులంతో మాట్లాడు. ఈ రాజకీయ పార్టీలు అవలంబించే స్ట్రాటజీ ఇటువంటిది పోవాలి. అసలు కాపులు నన్ను ఓన్ చేసుకోవద్దు, నేను కాపుకు నాకేం సంబంధం, వంగవీటరంగా భార్య కమ్మ కాదా అని చెప్పారు. కులరహితంగా మతరహితంగా ఆలోచించాలని చెప్పడం మంచిదే కదా. ఈ కులం మతం ప్రాంతం ఇంకెంత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ వాదానికి ఇంకా థ్రెట్ ఉంది అంటే అంత బలహీనంగా ఉన్నామా మనం? అంత బలహీనంగా ఉన్నామా మనం? అంత వీక్గా ఉన్నామా? నిజంగా తెలంగాణ వాదానికి తెలంగాణ రాష్ట్ర ఎగ్జిస్టెన్స్కు ముప్పు వస్తే కనుక 2014-15లో ఓటుకు నోటు ఆ సమయంలో వచ్చిందేమో. కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తే యావత్ తెలంగాణ సమాజం వ్యతిరేకించింది కదా. ఇప్పుడు అంత బలహీనంగా ఉన్నామా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఏం ఎలక్షన్లో పోటీ చేయట్లేదే, రాజకీయాలు లేవే. కేవలం తెలుగుదేశం పార్టీ లేదా బీజేపీ జనసేన వల్లనే తెలంగాణ వాదానికి ముప్పు ఉంటుందా? వైసీపీ వల్ల ముప్పే ఉండదా? సో ఒక పార్టీ సభ వల్ల సెంటిమెంట్ దెబ్బతినడం అనేది అదే నేను చెప్తాను. అంత వీక్ గా ఏముంది? పవన్ కళ్యాణ్ వచ్చి నవనిర్మాణం గురించి ఆయన సమైక్యాంధ్ర సభ 2 రాష్ట్రాలు కలుపుదామని సభ పెడదామన్నాడా? తెలంగాణ నవనిర్మాణ సభ సాధకులు అంటే జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్తల మీటింగ్ పెడతామన్నాడు. పెట్టి ఆయన మాటలు ఆయన మాట్లాడుకోనివ్వండి. దానికి అనుమతి నిరాకరించి ఇంకా పెద్దగా ఈ సింపతి వ్యక్తం కదా పవన్ కళ్యాణ్ మీద. వీళ్ళంతా ఏం చేస్తున్నారు నాకు ఆలోచించాలి. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్ళా ఒక సెటిలర్ ఓటు బ్యాంక్ తయారు చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు, అంతే కదా. ఈ సెటిలర్స్ వేరు, ఇది పోయింది. ఇక్కడ పుట్టిన వాళ్ళంతా సరే 20-30 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళనే అనుకునే పరిస్థితి వచ్చింది. బతుకమ్మ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా బతుకమ్మ ఆడుతున్నారు. మళ్ళా ఎందుకు? మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత ఆలోచించాలి. మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చిందో ఆలోచించాలి. ఇది కరెక్టేనా కాదా ఆలోచించాలి. సో ఇది ఏది జరిగినా ఏం చేసినా ఈ సభకు ఖచ్చితంగా అనుమతి ఇవ్వాల్సిందే. బహుశా జనసేనకు సంబంధించిన నేతలు హైకోర్టుకు పోతారేమో, పోయి వాళ్ళ అనుమతి తీసుకొస్తారేమో. బట్ ఒకటి మాత్రం నిజం, పవన్ కళ్యాణ్ కంటే చాలా గట్టిగా తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వాళ్ళు సిపిఎం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ లోక్సభ రాజ్యసభలో నినాదాలు చేశారు విశాలాంధ్రకు అనుకూలం అని చెప్పి. సిపిఐ సపోర్ట్ చేసింది, సిపిఎం పూర్తిగా వ్యతిరేకించింది. ఎంఐఎం సరే లోక్సభ రాజ్యసభ పార్లమెంట్ బిల్లు కాదు కానీ అంతకుముందు 5-6 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అసౌద్దీన్ ఓవైసీ వ్యతిరేకించాడు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారో ఏందో నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరణ ద్వారా పవన్ కళ్యాణ్ను తెలంగాణ శత్రువుగా చూడడమే ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. అంత చిన్నదా తెలంగాణ సెంటిమెంట్? ఒక పవన్ కళ్యాణ్ వచ్చి ఏదో చేస్తే తెలంగాణ సెంటిమెంట్ దెబ్బతింటుందా? ఒక ఎన్టీఆర్ విగ్రహం పెడితే అవుతుందా? కాంగ్రెస్ పార్టీ డబుల్ గేము, బీజేపీ డబుల్ గేము, బీఆర్ఎస్ డబుల్ గేము. ఇది ఒక్కో పార్టీ వైజ్గా చూద్దాం. బీఆర్ఎస్కు అవుట్ రైట్గా సెటిలర్స్ వాళ్ళు అంతకుముందు తిట్టినవన్నీ మర్చిపోయినారు. అంతకుముందు మాట్లాడినవన్నీ కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడినవన్నీ కూడా మర్చిపోయినారు. ఆంధ్రలో లంకలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులే, ఇవన్నీ కేసీఆర్ మాట్లాడినవన్నీ కూడా మర్చిపోయినారు. ఆంధ్ర ప్రజలు మర్చిపోయి వాళ్ళని తాము ఓన్ చేసుకున్నారు. షేర్లింగంపల్లి లాంటి చోట లేకపోతే కూకటిపల్లి లాంటి చోట మొత్తం సెటిలర్స్కు బీఆర్ఎస్ టికెట్లు ఇచ్చింది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరికీ. ఇప్పుడు సడన్గా వాళ్ళు వచ్చి ఇది తెలంగాణకు నష్టం జరుగుతుంది దీనివల్ల అంటే మనం ఆలోచించాలి ఎంత మేరకు ఇది కరెక్టో. ఇది బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరుస్తుందా ఈ స్టాండ్ వల్ల? మీరు ఆల్రెడీ మీకు రూరల్ తెలంగాణలో నెగటివ్గా ఓటేశారు పబ్లిక్, తెలంగాణ పబ్లిక్ ఓటేయలేదు. నార్త్ ఇండియన్ పబ్లిక్, ఆంధ్ర పబ్లిక్ హక్కున చేర్చుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మన జూబ్లీహిల్స్లో ఓటేసి ఉండొచ్చు కానీ కాంగ్రెస్కు లాస్ట్ 10 సంవత్సరాల్లో ఎప్పుడు సెటిలర్స్ ఓటేయలేదు. అయితే బీజేపీ తెలుగుదేశంకి ఓటేశారు, లేకపోతే
ఏమంటారు బీఆర్ఎస్ కొట్టేశారు. సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు, కొంత కమ్మాస్ తన రెడ్డి కమ్మాస్ను ఓన్ చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ అండతో ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహం విషయంలో అవుట్రైట్ స్టాండ్ తీసుకోవడం ద్వారా, మిగతా వాటి ద్వారా. సో ఇక్కడ ఒకటైతే క్లారిటీ ఉంది, అల్టిమేట్గా ఇక్కడ జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం రోజే నవనిర్మాణ తెలంగాణ కొత్తగా నిర్మాణం కావాలని కోరుకుంటారు. ఆయన సమైక్యాంధ్ర సభ పెట్టాడా? ఇంకోటి, భారతీయ జనతా పార్టీ జనసేన ఏ రోజు కూడా మొన్న అసెంబ్లీలో అలయన్స్ ఉంది తప్ప తర్వాత అలయన్స్ లేదు. జిహెచ్ఎంసీలో వాటిలో అలయన్స్ ఎప్పుడు కూడా లేదు. పార్లమెంట్ ఎలక్షన్లో కూడా జనసేన సహకారం తీసుకోలేదు. మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్ చేస్తా అన్నారు కానీ చేయలేదు. జనసేన రోల్ ఇక్కడ 1 to 2% ఓట్స్ కూడా రావు. మొన్న 8 చోట్ల పోటీ చేస్తే 8 చోట్ల డిపాజిట్ పోయింది. దాన్ని చాలా పెద్ద సీరియస్ తీసుకొని తెలంగాణ వాదానికి థ్రెట్ వచ్చింది, తెలంగాణ వాదానికి ముప్పు వచ్చింది. ఆలోచించాలి తెలంగాణ వాదులు. ఒక పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడితే తెలంగాణ వాదం పోతుంది, లేకపోతే తెలంగాణ వాదాన్ని వెనుక కుట్ర జరుగుతుందంటే మనను మనం చిన్నగా చూసుకోవడం కాదు, మనం పెద్దగా ఆలోచించాలా. చంద్రబాబు నాయుడు అంత పీక్లో ఉన్నప్పుడే ఏం చేయలేకపోయినారు, ఓటుకు నోటు అంత పీక్గా ఉన్నప్పుడే ఏం చేయలేకపోయింది. అరే ఎంతమంది చేస్తే ఉద్యమం, మిగతా వాళ్ళు ఇప్పుడు ఈవెన్ ఆంధ్ర ప్రజలు కూడా తెలంగాణకు సంబంధించి మన తెలంగాణ ప్రజల సమిష్టి కృషి ఉంది, వాళ్ళు చాలా గట్టిగా పోరాటం చేశారు. మన పోరాటంలో నిబద్ధత లేదు, అందుకని సమైక్యాంధ్ర కాపాడుకోలేకపోయాం. వాళ్ళ ఆకాంక్ష, వాళ్ళు చాలా గట్టిగా మలిదశ ఉద్యమంలో ఫైట్ చేశారనుకున్నారు. మనని మనం చిన్న చేసుకోవడమే. ఏదో పవన్ కళ్యాణ్ వచ్చి ఏదో చేస్తే ఇక్కడ ఉద్యమం అదవుతుంది ఇదవుతుంది అని చెప్పి మాట్లాడదాం. మనతో పాటు సంపత్ నాయక్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు జనసేన నుంచి. సంపత్ నాయక్ గారు. భరత్ గారు నమస్కారం. నమస్కారం. ఏంటి మీ భవిష్యత్ కార్యాచరణ? సభ రేపు పర్మిషన్ ఇవ్వలేదు. భవిష్యత్ కార్యాచరణ ఏముంటుంది సార్? తెలంగాణ ప్రాంతం గురించి రేపు వారి ఆశయాల గురించి కొట్లాడమే భవిష్యత్ కార్యాచరణ. కొత్త తరాన్ని ముందుకు తీసుకురావాలి, నవయువకులను తీసుకురావాలి. ఏదైతే పర్మిషన్ ఇవ్వలేదు కదా, పర్మిషన్ ఇవ్వలేదంటే కావాలని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో, లేకపోతే మొన్నటి దాకా వీళ్ళు అన్నదమ్ములు లెక్క ఉన్న వాళ్ళే, మళ్ళీ వీళ్ళే మాట్లాడించి మొత్తం వీళ్ళే అన్నదమ్ములు లెక్క ఉన్నదన్న మళ్ళీ వీళ్ళే. దాని తర్వాత ఇవాళ కావాలని ఈ రెండు ప్రాంతాల మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఎవరైతే ఉన్నారో విశ్లేషణ పేరుతోని మాట్లాడిన మాటలను ఇవాళ ప్రాంతాల మధ్యలో గొడవలుగా సృష్టించారు. ఇదంతా ఇప్పుడు మీరు కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఎందుకంత సీరియస్ గా వెళ్లాల్సింది? ఆయన తన వ్యాఖ్యలు విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడితో ఆపేస్తే అయిపోయేది. ఎందుకు ఆ పోస్టింగులు, ఇంకా పోలీస్ కేసు పెట్టాలి, ఎందుకు అక్కడ దాకా పోయింది? సార్ భరత్ గారు, ప్రపంచంలో ఎక్కడా లేని వింత జరిగింది. ఏంటిదంటే ఒకసారి ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారే దశ లేకుండా నేను దీనిపైన ఒకసారి రివిజన్ చేసుకోవాల్సింది, లేకపోతే పూర్తి సమాచారం తెచ్చుకోవాల్సి వచ్చింది, నా తప్పు జరిగింది అనుకుంటే నా మాటలు నేను వెనక్కి తీసుకుంటా అన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో 24 గంటల తర్వాత మళ్ళా ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టించింది ఎవరు? పాయింట్ నెంబర్ 1, వాళ్ళతోని మీటింగ్ పెట్టించడమే కాకుండా ప్రజా సంఘాలతో అనుకొని చెప్పి ఆ రోజు అక్కడ కూర్చున్న వాళ్ళు మీటింగ్ పెట్టింది ప్రొఫెసర్ నాగేశ్వర్ కాదు కదా. సరే, వాళ్ళు ఎవరు పెట్టారు, మాట్లాడారు, ఓకే. సార్ నాగేశ్వరరావు గారితోనే ఇవాళ పృథ్వీ గారు కావచ్చు. పృథ్వీ అసలు తెలంగాణ మలిదశ ఉద్యమంలో 2009లో ఎక్కడైతే ఉద్యమం జరిగిందో పృథ్వీ అనేట ఆయన ఎక్కడా లేడు. మేము ఉస్మానియా బిడ్డలం, మేము మందల కేసులు వేస్తున్నాం. లేదండి, మేము ఉస్మానియా బేస్డ్ గా చేసిన ఉద్యమాలలో కానీ ఎక్కడైతే ఉన్నాడో వరంగల్ బేస్డ్ గా ఏదైతే అక్కడ చేసుకున్నాడో తప్పిస్తే గానీ ఉస్మానియా బేస్డ్ గా అతను మాకేమన్నాడంటే నా పైన నిందారోపణలు చేసే విధంగా తెలంగాణ ఉద్యమంలో లేవంటే పెడమర్తి రవి, వంగపల్లి శ్రీను వాళ్ళు జేఏసీ పెట్టినప్పుడు తండ్రి నేను ప్రెసిడెంట్ గా చేసిన 100 కేసులు వేసుకున్నాను. నేనేమంటున్నా మీరు పృథ్వీ గారిని నా ద్వారా ఒక మాట అడిగాను సార్ భరత్ గారు, నీ పైన ఎక్కడ కేసులైనవి, నువ్వు ఎక్కడ జైలు పోయినవు? అదే నేనుంటేనేమో అప్పుడు మీ మీద కేసులున్నాయి. సంపత్ రాయ్ గారు, మీ మీద కేసులున్నాయి? నా పైన చాలా కేసులు ఉన్నాయి సార్, కొన్ని 100 దాకుంటే మొన్న తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మట్టుకు వెళ్ళిపోయినాయి. ఒక 8 సంవత్సరాలు గద్వాలకు తిరిగిన నేను. గద్వాల కేసులు ఏదైతే ఉన్నాయో అప్పుడు మినిస్టర్ చాలా అంటే ఒక 30-40 కేసులు ఉండేనా? ఈజీగా ఎక్కువ ఉంటాయి సార్.
దానికంటే ఎక్కువ ఉన్న వాటిని తెలంగాణ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అన్నిటిని తీసివేయడం జరిగింది. ఒక 2 కేసులకు మాత్రం నేను ఒక 8 సంవత్సరాలు గద్వాలకు తిరిగిన, అదే విధంగా ఒక 5 సంవత్సరాలు నాగార్జున సాగర్ దగ్గర పెద్ద ఊరులో పెట్టి నేను ఏమంటున్నా జైళ్ళకు పోయిన వాళ్ళం జైళ్లలో మగ్గిన వాళ్ళం. నేను ఏమంటే మీరు ఇదే మాట పృథ్వీ గారిని అడగండి, మీకు ఎక్కడైనా కేసులైనాయా? ఆ కేసులు తెలంగాణకు సంబంధించి సరే అదే ఓకే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరే పృథ్వీ కాదు కదా, ఇప్పుడు సభకు అనుమతి నిరాకరణ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పొన్నం ప్రభాకర్ మాట్లాడారు, ఆయన అన్నం తినని వ్యక్తి తెలంగాణ వస్తే అన్నం తినని వ్యక్తి ఇక్కడ ఎందుకు సభ పెట్టడం అని చెప్పి. నేను ఏమంటున్నంటే ఇవాళ ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టింది మేం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ జై తెలంగాణ అనుకొని గుండెల నిండుగా నింపుకొని ఆ రోజు 2009లో గద్దరన్నతోని సామాజిక తెలంగాణ కావాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ నేనేమంటున్నానంటే ఇంత ప్రేమాభిమానం తెలంగాణ పైన ఉన్న ఇటువంటి వ్యక్తిని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుంది? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నాను. గతంలో అన్నదమ్ములు ఎక్కున్నాం, అది అయిపోయిందని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి పోయినప్పుడు కూడా చెప్పిండు. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు చెప్పడానికి గల మాటలు ఏంది, దీని అర్థం ఏంది? అదే విధంగా వాళ్ళ ఎమ్మెల్యే అతని పేరు మర్చిపోయానండి, అతను కూడా కావచ్చు. కావాలంటే వీళ్ళిద్దరు కావాలని వీళ్ళు రెచ్చగొట్టినట్టు కాదా? ప్రాంతాల మధ్య అనిరుద్ రెడ్డి గారండి, అనిరుద్ రెడ్డి గారు కూడా కావాలని రెచ్చగొట్టే ప్రయత్నాలు కదా. అనిరుద్ రెడ్డి గారు కూడా ఇప్పుడు తెలంగాణ పాట పాడుతున్నాడు, కానీ వైఎస్ జగన్ అప్పుడు పాదయాత్రలు చేసేటప్పుడు అతని పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ గురించి తహతహలాడింది అనిరుద్ రెడ్డి గారు కాదా? అతని ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి కదా. ఇవాళ తెలంగాణ మాట మాట్లాడే అనిరుద్ రెడ్డి గారు మరి వైఎస్ జగన్ తో ఎందుకు? ఇవాళ వైఎస్ జగన్ గారిని ఆ రోజు మానుకోట నుంచి ఏంటిది స్టేషన్ లో రైల్వే స్టేషన్ లో రాళ్ల దాడితోని తరిమిచ్చింది ఇదే తెలంగాణ వాదులు కదా. మరి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు ఇటువంటి జరగలేదు కదా. కావాలని కొంతమంది పేడ్ ఏదైతే ఉందో ఛానళ్లతో, అంటే నేను మళ్ళీ వేరే రకంగా వెళ్తుంది, ఏమైతే కొంతమంది యూట్యూబ్ ఛానళ్లతో ఏదైతే ఉన్నాయో కావాలని దీనిపైన పదే ఏంది ఇక్కడ గొడవలు సృష్టించడానికి చెప్తున్నారు. నేను ఒక్కటే సార్ భరత్ గారు, మీ ఛానల్ ద్వారా నేనేమంటున్నా అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి పైన ఇదంతా ఎందుకు జరుగుతుందంటే రేపు బీజేపీతోని కానీ కలిపి ఇక్కడ ముందుకు వస్తే చాలా ప్రమాదం ఉంది. పవన్ కళ్యాణ్ గారు పదే హిందువుల పైన జరుగుతున్న దాడులు కావచ్చు, హిందువుల వ్యతిరేక శక్తులను గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పటి నుంచి లెఫ్ట్ ఎకో సిస్టమ్ కు లెఫ్ట్ లిబరల్స్ కు అసలు మనసును బట్టట్లే. ఎగ్జాక్ట్లీ సార్, అప్పటి వరకు బాగానే ఉన్నారు, చెగువేరా టీషర్ట్ వేసుకుంటే బాగానే ఉన్నారు, గద్దర్తో తిరిగితే ఫోటోలు దిగితే అప్పుడు బాగానే ఉన్నారు, కానీ ఎప్పుడైతే సనాతన ధర్మం గురించి మాట్లాడారో అప్పటి నుంచి నిద్ర పట్టట్లేదు. ఎగ్జాక్ట్లీ సార్ మొన్న వీళ్ళు ఎవరైతే తులసి చంద్ గారు చూడండి సార్, ఎంత దుర్మార్గం. మనకు వేరే జర్నలిస్టుల గురించి మన దగ్గర వద్దు చర్చ, వేరే వాళ్ళ స్టాండ్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ రెస్పెక్ట్ దేర్ స్టాండ్. మనం వేరే జర్నలిస్టుల గురించి చర్చ వద్దు. ఇప్పుడు యాజ్ ఎ పార్టీగా మీరు ఏం చేస్తారు చెప్పండి? నేను ఏమంటున్నా అంటే రేపు హైకోర్టుకు మా పెద్దలు హైకోర్టుకు ఆల్రెడీ అప్రోచ్ అవుతున్నారు సార్. రేపు ఎట్టి పరిస్థితుల్లో బ్రహ్మాండంగా సభ జరగబోతుంది. డెఫినెట్లీ మా అధ్యక్షులు వారు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు పూర్తి విశ్లేషణ కూడా ఇవ్వబోతున్నారు, ఒక దిశా నిర్దేశం కూడా ఇవ్వబోతున్నారు భరత్ గారు. ఓకే, థ్యాంక్ యూ సంపత్ నాయక్. థ్యాంక్ యూ. సో ఒకటి స్పందన ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, జనసేన సంబంధించి అయినా లేకపోతే ఇతర పార్టీలకు ఇక్కడ పక్కన పెట్టండి, నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తిగా, తెలంగాణ రాష్ట్రం రావాలని బలంగా ఆకాంక్షించిన వ్యక్తిగా, తెలంగాణ రాష్ట్ర క్రమంలో ఢిల్లీ నుంచి నార్త్ బ్లాక్ నుంచి చాలామంది నా లైవ్లు చూసి ఇప్పటికి కూడా కనబడితే మీరు తెలంగాణ ఉద్యమ సమయంలో అక్కడ లైవ్లు ఇచ్చారు కదా, కలిసాం కదా, మిమ్మల్ని ఢిల్లీలో కలిసాం కదా అని అంటారు. ఇవన్నీ ఇష్యూస్ వల్ల తెలంగాణ వాదానికి తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బంది లేదు. 12 సంవత్సరాలు అయింది, మనం అంత బలహీనంగా ఉన్నాము. పవన్ కళ్యాణ్ వచ్చి సభ పెడితే తెలంగాణ వాదానికి ఏదో అవుతుంది, లేదా ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరిస్తే ఏదో అవుతుందని చెప్పి అంత వీకా మనం. చంద్రబాబు కుట్రలు చేశాడు, లోకేష్ కుట్రలు చేశాడు, జగన్ కుట్రలు చేశాడు అని అన్నారు. ఎందుకంటే పర్సెప్షన్. ఇప్పుడు జగన్ హయాంలో మరి అట్లా అంటే లాస్ట్ ఎలక్షన్ జరుగుతుండగా రాయలసీమలో చాలా ప్రాజెక్ట్స్ కట్టారు, అప్పుడు నీటి వాటా గొడవ జరగలేదా కదా. ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఆధీనంలోకి తీసుకుంది జగన్ సమయంలో.
ఎలక్షన్ జరుగుతుండగా ఇక్కడ నవంబర్ 20 పోలింగ్ జరుగుతుండగా వాళ్ళు ఆధీనంలో తీసుకున్నారు. నష్టం జరగలేదా? నేను ఒకటి అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ, మీరు జాతీయ పార్టీ, ఇట్లా చేయకూడదు. జాతీయ పార్టీ కాబట్టి ఎవరు ఎక్కడైనా సభలకు సమావేశాలకు పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలి. ఇక రెండోది, భారతీయ జనతా పార్టీ నేతలు, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అమిత్ షా మీటింగ్ గురించి ఇదంతా జరిగితే భారతీయ జనతా పార్టీ నేతలు సైలెన్స్గా ఉన్నారు. జనసేన సభ పెడతామంటే మరి మిత్రపక్షం వాళ్ళు ఎన్డీఏలో ఉన్నారు. మొన్ననే వచ్చి మీ ప్రధానమంత్రి వచ్చి పవన్ కళ్యాణ్ను పరామర్శించాడు. భారతీయ జనతా పార్టీ నుంచి ఒక్క మాట లేదు. పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరణ ఇంత జరుగుతుంటే కనుక ఆ మిత్రపక్షాన్ని అట్లే వదిలేస్తారా? ఆయన సనాతన ధర్మం గురించి ఫైట్ చేస్తున్నాడు కదా, సపోర్ట్ చేయాల్సింది భారతీయ జనతా పార్టీ నేతలు కదా. ఆంధ్రప్రదేశ్ నేతలు నోట్లో బెల్లం పెట్టుకుని కూర్చున్నారు, తెలంగాణ నేతలు నోట్లో బెల్లం పెట్టుకుని కూర్చున్నారు. అండ్ మీ పేటెంట్ అనుకుంటారు కదా, అంటే హిందూయిజం గురించి మేమే పోరాటం చేస్తాం, ఇంకా వేరే పార్టీ లేవని భారతీయ జనతా పార్టీ అంటారు కదా. సనాతన ధర్మం గురించి, హిందూయిజం గురించి పోరాటం చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తే వాళ్ళు ఏంటంటే మొన్న ప్రచారం కూడా చేయనివ్వలేదు. మున్సిపల్ ఎలక్షన్స్లో ప్రచారంకి వద్దాం అనుకున్నారు, చేయనివ్వలేదు. 1 డే బిఫోర్ ఆలోచించాలి. ఇక బీఆర్ఎస్ సంబంధించి, బీఆర్ఎస్ పార్టీ చాలామంది సోషల్ మీడియాలో నిన్న మొన్న పెడుతున్నారు. ఆలోచించాలి. బీఆర్ఎస్ సోషల్ మీడియా సైనికులు లాస్ట్ 3-4 రోజులుగా పోస్టులు పెడుతున్నారు పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ సంబంధించి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీని మీరు టీఆర్ఎస్ అని చేంజ్ చేసుకొని బీఆర్ఎస్, భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకున్నారు. ఎందుకు? దేశవ్యాప్తంగా దానికి ఒక ఆంధ్రప్రదేశ్లో తోట చంద్రశేఖర్ గారిని అధ్యక్షుడిగా కూడా పెట్టుకున్నారు. అయిపోయింది, తెలంగాణ మొత్తం గెలిచేసాం, ఇంకా దేశవ్యాప్తంగా దున్నేద్దాం అనుకొని పోయి మీరే ఇంకా మాకు రాష్ట్రాలతో సంబంధం లేదని చెప్పి ఒడిశాలో, మహారాష్ట్రలో అన్ని శాఖలు పెట్టి మళ్ళీ ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ వస్తే ఏదో నష్టం జరుగుతుందని మాట్లాడితే కరెక్టా? రెండవది, నేనేమంటా అంటే మోర్ ఆర్ ది లెస్ ఈ ఎపిసోడ్ వరకు కూడా సెటిలర్స్ అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు మోస్ట్లీ చాలామంది కూడా బాగుండనయ్యా కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్, మేమేదో భయపడ్డాం 10 సంవత్సరాల్లో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చాలా గొప్పగా చేశారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా చేశారు. మాకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో మాకు 3 రాజధానులు అని చెప్పి మాకు ఏ రాజధాని లేకుండా పోయింది. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ బాగుంది. బీఆర్ఎస్ సమయంలో 10 సంవత్సరాలుగా చాలా బాగుందని వాళ్ళు మెచ్చుకున్న వ్యక్తుల్ని ఇవాళ మీరు మీకు వ్యతిరేకం చేసుకుంటారు. తెలంగాణలో ఉన్న రూరల్ ఎవరైతే బీఆర్ఎస్ సైనికులు ఉన్నారో వాళ్ళు ఇది ఆలోచించాలి. మీరు మీ పార్టీకి నష్టం చేస్తున్నారు, మీతోనే ఉన్నారు సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే మీకు 39 సీట్లు వస్తే 20 సీట్లు హైదరాబాద్ చుట్టుపక్కల హెచ్ఎండి ఏరియాలో వచ్చాయి. రూరల్ తెలంగాణలో మీకు ఓట్లు వేయలేదు. తెలంగాణ పబ్లిక్ మిమ్మల్ని లాగి తన్నారు. ఎందుకంటే వాళ్ళు ఆరోగెన్సు, యాక్సెసిబుల్ పవర్కు యాక్సెసిబుల్ లేకపోవడం దీన్ని నచ్చలేదు. కానీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా కూడా మీకు జై కొట్టారు. ఈవెన్ మీకు జిహెచ్ఎంసీలో 56 సీట్లు, 99 సీట్ల నుంచి 56 సీట్లు వచ్చాయి. బీజేపీకి 48 వచ్చినప్పుడు సెటిలర్ జోన్ కూకట్పల్లి, షేర్లింగంపల్లి ఈ అన్ని ఏరియాలో కూడా అవుట్రైట్గా కుత్బుల్లాపూర్ ఏరియాలో బీఆర్ఎస్కే ఓటేశారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో సెటిలర్స్. సో బీఆర్ఎస్ నేతలు తొందరపడి ఏదో సోషల్ మీడియాలో చేస్తుంది, ఇది మీ పార్టీకే నష్టం. ఆలోచించాలి. ఈ మాట కేటీఆర్, కేసీఆర్ అనగలరా? మామూలు వ్యక్తులు అంటున్నారు కదా. వాళ్ళు మీరు గతంలో చేసిన విమర్శల్ని అన్నిటి కూడా మరిచిపోయి బీఆర్ఎస్ను కూడా హక్కున చేర్చుకున్నారు. సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రజలు గతంలో తిట్టిన మాటలు అన్నీ కూడా మర్చిపోయినారు. ఇప్పుడు మీరు కొత్తగా పవన్ కళ్యాణ్ లేకపోతే ఇదన్నీ స్టార్ట్ చేస్తే కనుక ఆబ్వియస్లీ ఎట్లా రిజల్ట్ ఉంటుందో ఇది బీఆర్ఎస్ పార్టీకి అయితే మంచిదని నేను అనుకోను. ఎందుకంటే నిన్నటి వరకు కూడా సెటిలర్స్ ఆర్ విత్ బీఆర్ఎస్, ఇది బీఆర్ఎస్కు చేటు చేస్తుంది తప్ప వేరే విధంగా కాదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చాలా తెలివిగా వెళ్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహం ద్వారా ఖమ్మ ఓట్లు తన వైపు డైవర్ట్ చేసుకుందాం అనుకుంటారు. ఇప్పుడు మొన్న జరిగిన కులగన్లో కాపులు ఆల్సో చాలా సిగ్నిఫికెంట్ నెంబర్స్ ఉన్నారు. కమ్మల సంఖ్య కంటే కాపుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది. పైగా 300 కాపులు కూడా పవన్ కళ్యాణ్ తమ వ్యక్తిగా భావిస్తారు. తెలంగాణలో పెద్ద ఎత్తున 300 కాపులు ఉన్నారు. అఫీషియల్గా 13 లక్షలు 14 లక్షలను డిక్లేర్ చేసింది ప్రభుత్వం, కానీ ఇంకా పెద్ద ఎత్తున సంఖ్యలో ఉంటారనుకుంటారు. సో పవన్ కళ్యాణ్ 300 కాపులు కూడా ఓన్ చేసుకుంటారు. ఆ విషయం చూడాలి. నాట్ ఓన్లీ ఆంధ్ర నుంచి వచ్చిన కాపులు కూడా 4-5 లక్షల మంది ఉంటారు. ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంపాక్ట్ చూపిస్తాయి. నేను మళ్ళీ చెప్తున్నా ఒకటే,
తెలంగాణకు అందరినీ వెల్కమ్ అని చెప్దాం. అది మార్వాడీస్ అయినా లేకపోతే నార్త్ ఇండియన్స్ అయినా యూపీ అయినా బీహార్ అయినా మన ఉద్యోగాలు మనకు ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే స్థానికత ఆధారంగానే ఇప్పుడు ఉద్యోగాలు వస్తున్నాయి కదా. ఇక్కడ ప్రజలకు మన ఉద్యోగాలు మనకు వచ్చినంత కాలం, ఇబ్బంది లేనంత కాలం దేశంలో అన్ని రాష్ట్ర ప్రజల్ని వెల్కమ్ అని చెప్దాం. ఇక్కడ పెట్టుబడులు రావాలని కోరుకుందాం. పెట్టుబడులు వస్తేనే కదా మన ఆదాయం పెరిగి మనం ఇవన్నీ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం. అది ఆలోచించాలి. ఆవేశంతో నేను మాట్లాడే 12 సంవత్సరాల తర్వాత, రాష్ట్రం వచ్చిన 12 సంవత్సరాల తర్వాత కూడా రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. బట్ ఒకటి, ఇప్పుడు నేను చెప్పింది చాలామందికి చేదు అనిపించవచ్చు, ఏంది భరత్ ఇట్లా మాట్లాడుతున్నాడని. కానీ ఇప్పుడు తెలంగాణ, హైదరాబాద్ ఇంక్లూజివ్నెస్ను కోరుతోంది. అందరినీ రమ్మని స్వాగతం చేసే స్టేజ్కు మనం చేరుకున్నాం. తెలంగాణ దేశంలో తలసరి ఆదాయంలో నెంబర్ 1, దేశంలో తలసరి ఆదాయంలో నెంబర్ 1 రంగారెడ్డి జిల్లా. దేశంలో హైయెస్ట్ అతిపెద్ద పార్లమెంట్ మల్కాజ్గిరి, 49 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మనం ఇవాళ ఆ స్టేజ్కి చేరుకున్నాం. బెంగళూరు నగరం అందరినీ రమ్మంటోంది. ముంబైలో డామినేషన్ రాజ్ ఠాకరే, తర్వాత ఉద్ధవ్ ఠాకరే లాంటి వాళ్ళే గతంలో బాల్ ఠాకరే సమయంలో వెళ్ళిపోయిన ఉన్న వాళ్ళే వాళ్ళు ఉత్తరాది వాళ్ళని రండి సౌత్ ఇండియా రమ్మంటారు. పెద్ద నగరం డెవలప్ కావాలంటే అందరి సహకారం అవసరం. సో తెలంగాణలో ఇతర రాష్ట్రాల సో నాయకులు అందుకని కూడా నేను సభలు చెప్తున్నా, ముంబై అయినా బెంగళూరు అయినా హైదరాబాద్ అయినా చెన్నై అయినా, చెన్నైలో కూడా హిందీ రాని వాళ్ళంతా కూడా అక్కడ వచ్చి చెన్నై నగరంలో కూడా చాలామంది బీహారీలు యూపీలు వెళ్తున్నారు. సో ఇన్క్లూజివ్నెస్ మనం కోరుకుందాం. మన ఎగ్జిస్టెన్స్ హైదరాబాద్లో మన ఎగ్జిస్టెన్స్కు నిజంగా ప్రాబ్లం వచ్చినప్పుడు చేద్దాం. అంతే తప్ప రాజకీయాల్లో మాయలో మాత్రం పడకండి అని మాత్రం ఒక హార్డ్ కోర్ తెలంగాణవాదిగా నా విజ్ఞప్తి. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు ఏంటంటే వాళ్ళకి సమయం వచ్చినప్పుడు మేము కాలికి ముళ్ళు గుచ్చితే పంటితో తీస్తామంటాయి, సమయం రానప్పుడు రెచ్చగొడతాయి. ఇది మాత్రం ఆలోచించాలి. ఓకే రైట్ భరత్, ఇక నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు డిఎన్ఏలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్